నర్సింగాపూర్ గ్రామంలోని ప్రభుత్వ భూములను రక్షించి కేంద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని శనివారం బీజేపీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నర్సింగాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 437, 250 ప్రభుత్వ భూమిని కొంతమంది వ్యక్తులు అక్రమంగా కబ్జా చేసుకుని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం బాధాకరమని వారు అన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎస్ఎస్ రాజు, సిపిల్లి రవీందర్, లింగంపేట శ్రీనివాస్, కౌన్సిలర్ అరవ లక్ష్మి, ఆంకార సుధాకర్, నరేంద్ర శ్రీనివాస్, బాషెట్టి ప్రభాకర్, లింగాల శ్రీకాంతరావు, ఠాగూర్ కిషోర్ సింగ్, ఎడమాల వెంకటరెడ్డి, పొరల భిక్షపతి, ఇత్తడి రాజిరెడ్డి, నవ్వోతు సురేష్, నాయని సంజీవరావు, ఎర్ర శ్రీనివాస్, గుడిశెల నాగరాజు, బుర్ర ప్రమోద్, బిట్టు, సరేల మహేష్ తదితరుల నాయకులు పాల్గొన్నారు. విద్యాలయానికి ఇచ్చినట్టుంటే బాగుంటుంది. ఇంకా ఎందుకంటే వేరే స్కూళ్ళు పెట్టినా డబల్ బెడ్రూమ్ టీఆర్ నగర్ ఒక 10,000, 20,000 మంది ఉంటారు కనుక పేద విద్యార్థులకు బాగుంటుందని నిధులు మళ్ళీ పోవద్దు కదా. మాతాకి భారత్ మాతాకి వెంటనే భారత్ మాతాకి జై జై మాతా కేటాయించాలి కేంద్ర విద్యాలయాన్ని వెంటనే. భారతీయ జనతా దేశానికి ఘనత గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారతీయ జనతా దేశీయ జనతా ఏర్పాటు చేయాలి కేంద్ర విద్యాలయాన్ని వెంటనే అమలుపరచాలి. ఏర్పాటు చేయాలి కేంద్ర విద్యాలయాన్ని వెంటనే. మరి ఈరోజు జగిత్యాల రాజకీయం చూసుకున్నట్టయితే మరి రెండు రాజకీయాల నాటకం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ మొన్న నరేంద్ర మోడీ గారు మరి స్టేజ్ మీదనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నాతోటి నడువు తెలంగాణ అభివృద్ధి చేసుకుందామని చెప్పడం జరిగింది. మేము ఈరోజు జగిత్యాల కూడా మేము అదే అభివృద్ధి మంత్రం ఎంచుకోవడం జరుగుతుంది. ఈ స్థానిక ఎమ్మెల్యే గారు మరి వెంటనే చొరవ చూపి మరి నర్సింగపూర్లో 100 ఎకరాల భూమిని ఏదైతే కబ్జాదారులు చేసిండ్రో ఆ కబ్జాదారులు రెవెన్యూ వాళ్ళు ఐండ్వరీ చేసుకోవడం జరిగింది. ఐండ్వరీ చేసుకున్న భూమి ఒక 10 ఎకరాల భూమి మన కేంద్రీయ విద్యాలయంకు ఇచ్చినట్టయితే వెంటనే ఇక్కడ ఉన్న పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. ఇక్కడ 100 ఎకరాలు గవర్నమెంట్ వేరే వాళ్ళగా హస్తాలకు పోకుండా మరి పేద ప్రజలకు ఇచ్చినట్టయితే 10 ఎకరాలు వెంటనే అభివృద్ధి జరుగుద్ది. దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న పల్లెలు కూడా అభివృద్ధి చెందుతాయి కనుక దీన్ని దూరదృష్టితో ఆలోచన చేసి స్థానిక ఎమ్మెల్యే వెంటనే రాజకీయాలకు పోకుండా వెంటనే కేటాయించాలి. జగిత్యాల కేంద్రానికి కేంద్ర విద్యాలయం కేటాయించడం జరిగింది. స్థానిక నాయకత్వం లోపంతో ఇప్పటి వరకు ఆ యొక్క స్థలము కేటాయించకపోవడం బాధాకరము. పార్టీలను పక్కన పెట్టి అభివృద్ధినే ముందుకు తీసుకుపోయే విధంగా నాయకులు ఆలోచన చేయాలి, కానీ నాది నడవాలి, ఈయనది నడవద్దు అనే విధానము కరెక్ట్ కాదు. అదేవిధంగా కేంద్ర విద్యాలయానికి భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది. ఎందుకంటే జగిత్యాల కేంద్రంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం కేంద్రం ఆలోచించి ఇక్కడ విద్యాలయం మంజూరు చేయడం జరిగింది. మేము కూడా స్థానికంగా హర్షం వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా ఈ స్థలం కేటాయించడం చాలా జాప్యం జరుగుతుంది. మేము కోరేది ఏంటంటే టీఆర్ నగర్లో చాలా విశాలమైనటువంటి ప్రదేశం కాబట్టి ఒక 3-4 ఎకరాలు కాకుండా 10 ఎకరాలు కేటాయించినా కానీ మేము సపోర్ట్ చేస్తాం, మద్దతు చెప్తాం. అదేవిధంగా కొంతమంది స్థానికంగా మన చలిగాలు ఫామ్ను కేటాయించాలని అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది శాస్త్రవేత్తలకు ఇబ్బంది అవుతుంది. స్కూల్ ఉంటే పిల్లలకు వీళ్ళకి ఇబ్బంది అవుతుంది కనుక ఆ స్థలం కాకుండా టీఆర్ నగర్లో కానీ లేకపోతే ఇక్కడ కల్లెడ దగ్గర కానీ ఎక్కడైనా కానీ ఒక 10 ఎకరాలు 5 ఎకరాలు తీసుకొని కేటాయిస్తే మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కేంద్రీయ విశ్వవిద్యాలయం మాకు కేంద్రము స్కూల్ కేటాయించినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థల సేకరణ ఏదైతుందో చేయకపోవడం చాలా దురదృష్టకరం. పేద విద్యార్థులకు మాత్రం ఇప్పటికీ న్యాయం దక్కలేదు. మేము చెప్తున్నాం, ఇప్పటికైనా
నర్సింగపూర్ ప్రాంతం లోపల విశాలమైన ప్రదేశం ఉంది. అక్కడ విశ్వవిద్యాలయం పెట్టినట్టయితే అందరికీ అనుకూలమైనటువంటి పరిస్థితి. అది కాకుండా కూడా 437 సర్వే నెంబర్ ఆక్రమితమైంది. అక్కడ 10 ఎకరాల జాగా ఆక్రమితమైంది. కలెక్టర్ గారి కబ్జాలో ఉంది. అది కలెక్టర్ గారు దాని మీద చొరవ తీసుకోవాలి. చొరవ తీసుకొని దాన్ని ముందు పెట్టినట్టయితే భారతీయ జనతా పార్టీ ఒకటే కాదు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మద్దతు చేయడానికి సిద్ధంగా ఉన్నారు.